మొదటి రోజున యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు మాత్రం ఖతార్‌కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకి అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు కూలినాయి. ఆ తర్వాత అది తప్పించి ఇరాన్ ఇంతవరకు ఏమీ చేయలేదు. అప్పుడు అది ఇరాన్ నేనే చేశాను క్లెయిమ్ చేసుకుంది. బట్ ఇది మా ఫ్రెండ్లీ ఫైట్ అనుకోకుండా జరిగిపోయిందని అమెరికా ప్రకటించింది. అది అయిపోయింది. అది పక్కన పెడితే ఆ తరువాతన ఇంతవరకు జరగనటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అది ఏంటయ్యా అంటే ఆహ్, విమానాలు కూల్చడం అన్నటువంటి పాయింట్. దుబాయ్‌కి సంబంధించినటువంటి విమానం ఇప్పుడు కూల్చాం అని చెప్తున్నది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సా లేకపోతే ఇస్లామిక్ గార్డ్స్ ఏది ఐఆర్‌జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్సా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్సా వీళ్ళు చేసినటువంటిది ఏదైతే దుబాయి అత్యంత విలువైన వందల కోట్ల విలువైనటువంటి ఒక యుద్ధ విమానం దాని దగ్గరుంది. అది ఇప్పుడు బయటికి తీసిన సందర్భంలో దాన్ని కూల్చేసాము. అరబ్ దేశాలకి ఇది పెద్ద షాకింగ్ పరిణామం. అది బయటికి తీద్దాం అనుకుంటున్న సందర్భంలో కూల్చేసామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ధృవీకరించాల్సి ఉంది.